ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి రాజ్యసభ సభ్యుడు పివి సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ను ఆదివారం విడుదల చేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నం వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ మొత్తం ఇవాళే జరగనుంది. అధిష్టానం నిర్ణయం మేరకు ఒకరే నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ నామినేషన్ దాఖలైతే మాత్రం రేపు పోలింగ్ నిర్వహించి బీజేపీ ఏపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి వ్యవహరిస్తున్నారు. ఆమె అధ్యక్ష పదవీ కాలం పూర్తి కానుంది. ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలో పార్టీ సారథిని మార్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలో అధ్యక్ష రేసులో పలువురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఎంపిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆయన పేరును అధిష్టానం ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇవాళ మాధవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి, రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్ పేర్లు అధ్యక్ష పదవి రేసులో వినిపించాయి. అయితే అధిష్టానం మాత్రం మాధవ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో ఎవరెవరు ఉన్నారు? ఎవరికి బీజేపీ అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉంది? ప్రసన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ జరగనుంది. రాష్ట్ర పార్టీ కార్యాలయం అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేయగా ఓటరు అర్హత కలిగిన వారు 119 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన పరిశీలకులుగా కర్ణాటక ఎంపీ పిసి మోహన్ వివరిస్తున్నారని చెప్పేసి బీజేపీ అయితే తెలిపింది. ఇవాళ నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అయితే పూర్తి చేస్తారు. అయితే భారతీయ జనతా పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ఒకరే నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది అంటున్నారు. అయితే మంగళవారం అధ్యక్ష పదవి ఎన్నిక ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. అధ్యక్షుడికి ఎన్నికతో పాటు పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుల కోసం కూడా ఈ ప్రక్రియ అయితే నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను విజయవాడలో ఉన్న రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అందుబాటులో అయితే ఉంచారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ప్రముఖంగా 3 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే మాధవ్ పేరు ప్రముఖంగా తెరపైకి అయితే వచ్చింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ ఏదైతే నరసింహారావుల పేర్లు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అది మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనే ఆసక్తికరంగా అయితే మారింది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ, సోమ్ వీర్రాజులు ఏపీ బీజేపీ అధ్యక్షులుగా అయితే పనిచేశారు. 2024 ఎన్నికల ముందు దగ్గుపాటి పురంధేశ్వరి పార్టీ పగ్గాలు అయితే చేపట్టారు. ఏపీలో కూటమి ఏర్పాటులో కీలకంగా వివరించారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలతో కలిసి ఘన విజయం సాధించారు. పురంధేశ్వరి రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా అయితే విజయం సాధించారు. అయితే ఆమెను అధ్యక్ష పదవిలో కొనసాగిస్తారనే టాక్ కూడా వినిపిస్తున్నది. కానీ అధిష్టానం మార్పు ఖాయమని చెప్పేసి కూడా సంకేతాలు అయితే ఇచ్చింది. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్.